బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ దొరికేశారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ కావడం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసిన 25,000 కోట్ల అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇది కేవలం రాజకీయ విమర్శల, న్యాయస్థానాల్లోనూ రాజకీయ నేతల మాటలకు బాధ్యత ఉందన్న కొత్త ఆలోచనకు దారి తీయనుందనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా కేటీఆర్ తరచూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యయాల్లో అవినీతి ఉంది అని, పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 25,000 కోట్ల అవినీతికి పాల్పడింది అని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు అయితే దారితీశాయి. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఆత్రం సుగుణ అనే ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదు అయితే చేశారు. ఆమె అభిప్రాయం ప్రకారం తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ద్వేషాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పబ్లిక్ ఫోరంలో వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పిన మాటలపై కేసు న్యాయసమ్మతం కాదని న్యాయస్థానం పేర్కొంది. అయితే హైకోర్టు తీర్పుతో అసంతృప్తికి లోనైన ఆత్రం సుగుణ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం న్యాయమూర్తి సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషన్ను పరిశీలించిన అనంతరం కేటీఆర్ స్పందన ఇవ్వాలి అని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు ఆయన తరపు న్యాయవాదులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కేసు మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకువస్తుంది. రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో చేసే ఆరోపణలు, విమర్శలు నిర్బంధంగా ఉంటేనే సరిపోదు. వాటికి న్యాయపరమైన ఆధారాలు ఉంటే తప్ప పబ్లిక్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేసినట్లుగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు ప్రజా అభిప్రాయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటే వాటిపై న్యాయపరంగా విచారణ జరిపే అవకాశం ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు రాజకీయంగా ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఇలాంటి నోటీసులు రావడం రాజకీయంగా బిగ్ షాక్ అని వారు భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే కేటీఆర్ ఇప్పటికే హైకోర్టు తీర్పుతో న్యాయ విజయం సాధించిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా తాము తమ వాదనను సమర్థంగా న్యాయస్థానానికి వివరించబోతున్నామని చెప్తున్నారు.